మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు సమయం వాసు. అమ్మా ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది వాసు, అదేంటంటే చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది? సౌందర్యక్క మార్నింగ్ వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ విషయం గురించా మీరెంత టెన్షన్ పడుతుంది? అది రోజు మన ఇంట్లో జరిగేదే కదా. లేటుగా రావడం ఆవిడకి అలవాటే కదా. ఈ రోజు అలా కాదురా, ఈ రోజు వాళ్లే వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళంటే ఎవరత్తయ్య? అక్కనెవరు తీసుకెళ్లారు? ధర్మతేజ ఇంకొక వ్యక్తి వచ్చి ఏదో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అత్తయ్య, ఏం జరిగిందో చెప్పండి. నమస్తే అమ్మా. సౌందర్య, ఇక ట్రైన్ చేయడం అంటే చాలా కష్టం. నీకు మా ఇంట్లో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా ఆగమ్మా. అదమ్మా జరిగింది. మేమెంత చెప్పినా వినకుండా వాళ్లతో వెళ్ళింది. ట్రైనింగ్ అంటే గంటో 2 గంటలో ఉంటుందనుకున్నాను. కానీ ఇంత రాత్రైనా సౌందర్య ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కను తీసుకుని రావాలి. ఏ ఆగు, నేను వస్తున్నానుండు. ఇద్దరం వెళ్దాం, సరేనా? సరే అమ్మా, మేము వెళ్ళి తీసుకొస్తాం. త్వరగా. ఎక్కువ త్వరగా. మీ నుంచి ఆడిటర్ని తప్పించి మా అన్నని మా నాన్నని కాపాడుకున్నాను. ఇక ఇప్పుడు చూడాల్సింది మీ నాశనం వరకే. అది కూడా త్వరలోనే జరుగుతుంది. ఆహా, ఈరోజు చాలా బాగుంది. నేను అనుకున్న మధుర క్షణం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. ఈ పాటికి సౌందర్య అత్యంత సుందరంగా రెడీ అయి ఉంటుంది. యాహూ యా హా.
ఏమైంది సౌందర్య? ఇంకా అలాగే కూర్చున్నావు? లేచి త్వరగా రెడీ అవు. చక్కటి భోజనం మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కమాన్, లెట్స్ గో. ఏమైంది సౌందర్య? ఒంట్లో బాలేదా? నో సార్, నేను బానే ఉన్నాను. మరేంటి ప్రాబ్లం? కమాన్, వెళ్ళి రెడీ అయ్యిరా. నో సార్, నేను ఎలాగైనా ఇంటికి వెళ్తాను. ఏమైంది సౌందర్య? రేపు ఉదయాన్నే మామ్ వస్తుంది. సో నేను ఇంట్లో లేకపోతే చాలా కంగారు పడుతుంది. అందుకే వెళ్తాను సార్. మీ అమ్మగారు వచ్చేలోపు వెళ్ళిపోదులే. ఇంత రాత్రిపూట రిస్క్ ఎందుకు చెప్పు? పైగా మన కార్స్ కూడా ఏం లేవు. పరిస్థితులన్నీ పగబట్టినట్టున్నాయి. పెదవా కరెక్ట్ టైంకి కార్ తీసుకొచ్చాడు. సార్, కార్ కూడా వచ్చింది. నేను వెళ్ళొస్తాను సార్. కరెక్టే, కానీ నువ్వు ఈ టైంలో వెళ్ళడం... ఏం పర్వాలేదు సార్, మీరే చెప్పారుగా మన కార్ అయితే సేఫ్గా ఉంటుందని. పైగా మామ్ కూడా రేపు వస్తుంది. సో నేను వెళ్తాను సార్. మీరు చూపిస్తున్న కేర్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, గుడ్ నైట్. సౌందర్య, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టావురా ధర్మతేజ, బోల్తా కొట్టావురా ధర్మతేజ. చూసావా మీ అక్క పొగరు? మనం కంగారుగా వస్తే తను మాత్రం ఎందుకు వచ్చారు అన్నట్టు వెళ్తుంది. అందుకే నేను చెప్పేది, ఎవరి విషయంలో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని. సరే, మనం వెళ్దాం. రా.